పిల్లలు పదండి. సోను టీచర్. ఎస్ ప్రిన్సిపల్ మేడం. ఇప్పుడు స్కూల్ రీఓపెన్స్ అయ్యాయి కదా, అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, చూసుకోండి. ఓకే టీచర్. ఓకే ఓకే పిల్లలు, సో మీ అందరికి అర్థమైంది కదా, ఇంగ్లీష్ లోనే మాట్లాడండి ఇప్పటి నుంచి. ఓకే, గో టు యువర్ క్లాస్. చూసారా టీచర్, అసలు ప్రిన్సిపల్ మేడం అయితే ప్రేయర్స్ కూడా ఇంగ్లీష్ లోనే చేపిస్తుంది పిల్లలకి. అయితే తెలుగులో చేయించచ్చు కదా టీచర్. అసలు ప్రేయర్స్ మన టైంలో ఉంటుంది టీచర్, తెలుగులో బాగా, తెలుగులో మన భాషలో. వాష్రూమ్ టాయిలెట్. ఏ వద్దమ్మా, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడకు, తెలుగులో చెప్పు. ఏం కావాలి? సరే టీచర్, నేను వాటర్కి వెళ్తా. ఓకే అమ్మాయిలు. అమ్మో వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే. ఏమై టీచర్, ఎందుకు అలా సాడ్ గా ఉన్నారు నెత్తి పట్టుకొని? టీచర్ పిల్లలకి ఇంగ్లీష్ లో చెప్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు టీచర్. దిక్కులు చూస్తున్నారు తెలుసా, ఇలా దిక్కులు చూస్తున్నారు. అసలు ప్రిన్సిపల్ మేడం అయితే కొంచెం కూడా లేదు టీచర్. అలా కాదు టీచర్. టీచర్ ప్రిన్సిపల్ మేడం, ఎందుకు మీరు తెలుగులో మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పాను కదా. ఓకే ప్రిన్సిపల్ మేడం, ఇంగ్లీష్ లో ఇంకోసారి చేస్తే 500 ఫైన్ వేస్తాను మీకు కూడా. చూసారా టీచర్, మన ఇండియాలోనే ఉంటూ మన మాతృభాష మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడమంటుంది. లేదు స్కూల్ రీఓపెనింగ్ అనే లాంగ్ వీడియో చేశాను, దాని కింద ఇస్తాను, వెళ్ళి త్వరగా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ ని